వెల్కమ్ టు కలగురగంప. చాలా రోజుల తర్వాత బుట్ట పట్టుకొని బృందావనంలో అంటే మొన్న ఆలుగడ్డలు తీసినాం అనుకోండి, కానీ చిన్న బుట్ట, అది మన రెగ్యులర్ బుట్ట కాదు కాబట్టి బుట్ట అనలేము అనమాట. గంప అనలేము కాబట్టి అది బుట్ట, ఇది గంప. ఓకేనా? సో ఏం చేద్దామంటే సూపర్ పాలకూర అయింది. తీసుకుపోయి కూర కాదు, ఒక వెరైటీ బ్రేక్ఫాస్ట్ చేద్దాం. పాలకూరతోటి బ్రేక్ఫాస్ట్, అది కూడా ఏంటంటే స్పెషల్ దోశ. ఎట్లేస్తా ఏందనేది చేసినప్పుడు చూద్దాము. సూపర్ ఉంటుంది, హెల్దీ రెసిపీ అండ్ డైట్ చేసే వాళ్ళకు అద్దిరిపోతుంది. అట్లని శ్రీదేవి ముందు నువ్వు డైట్ చేయమని నాకు చెప్పకుండా నేను ఇంతే యథార్థంగా తింటా, యథార్థంగా పనిచేస్తా, దిల్దారుగా బతుకుతా. నాకు నేనేమి ఏమంటారు, అది ఏమనాలా, ఏదో ఒకటి అనాలా. రండి, నేను ఇంతే, రండి. ఇక నన్ను ఇట్లయితే భరించిండు, ఇట్లనే చూడండి. లేతగా ఉంది, సూపర్ ఉందబ్బా. ఉప్పు ఉంటుంది పాలకూర, అందుకే పాలకూర చేసేటప్పుడు ఉప్పు తక్కువ వేసుకోండి. చాలిగా పదమ్మా, బాగానే తెంపినాం, రండి. నీట్గా కడుక్కోవాలంతే. పాలకూరతోటి దోశ సరిపోయింది. ఇప్పుడు ఈ పాలకూరని ఏం చేయాలంటే మిక్సీకి వేసుకోవాలి బాగా. గడ్డి కూడా ఉంది, వెనకటికి లేత గడ్డితో చట్నీ చేస్తున్నారంట. చిన్నప్పుడు ఒక తింటుంటిమి. రాజుగారు అడవికో వేటకో ఏడుకో పోయి దారి తప్పిపోయి రాత్రిపూట ఒక పూటకోళ్ళు ఆమె దగ్గరకు పోయిందంట. ఆమె అప్పటికప్పుడు మారువేషంలో ఉన్నాడు రాజు. అప్పటికప్పుడు ఏం కర్రీ చేయాలో తెలియక పక్కన పోయి లేత గడ్డి తెచ్చి చట్నీ చేసిందంట, అది పెట్టిందంట. ఇక రాజుకి ఎంత నచ్చిందంటే అంత నచ్చింది. అది నచ్చినాక ఆ ఊరికి వెళ్ళి పోయిండు ఆయన రాజ్యానికి. పోయినాక ఇక ఆలోచించిండంట, ఆమె ఏమి ఇచ్చి ఆమె రుణం తీసుకోవాలని ఆలోచించి మళ్ళీ వచ్చి నీకు ఏం కావాలన్నా మంత్రులతో పంపించినట్టు, ఏం కావాలని అడగమంటే నాకెందుకు ఏం వద్దంటే నాకు చట్నీ ఏం చేసినామని అడిగితే ఆమె రెసిపీ చెప్పిందంట. సో ఇట్లనా అనేసి ఒక ఎకరాలు భూమి రాసిచ్చిండంట ముసలామెకు. అట్లా గడ్డితోనే చట్నీ చేస్తే ఎకరాలు రాసిచ్చిండు వెనకటికి రాజు. ఇప్పుడు మనం చేసి పెడితే ఇంట్లో ఏమంటారు ఆలోచించండి ఒకసారి. నేను చెప్పినా చేసి పెట్టారు ఆయనత. బాగానే ఉంటుంది లేత గడ్డి తీయగా. కొన్ని నీళ్ళు పోస్తా. ఇదనమాట. దీంట్లో ఏం చేయాలంటే ఇవి ఓట్స్, మామూలుగా ఓట్స్, రెగ్యులర్ ఓట్సే. ఆల్మోస్ట్ ఇంత కప్పు తీసుకోవచ్చు. అబ్బా చూపియన్నా, హెల్దీ అంటే ఏదో పిచ్చి పిచ్చిగా ఉంటుంది అనుకోకుండా సూపర్ టేస్ట్ ఉంటుంది. ఓట్స్ అనమాట. కప్పు మీద కొంచెం వేసిన దీంతో ఇంకొకసారి మిక్సీ. థిక్గా అయింది. దీంట్లో ఏం చేయాలంటే ఒక 2-3 పచ్చిమిరపకాయలు, అంటే మీకు 3 చెప్పి నేను 4-5 వేస్తాను అనమాట. చూపియద్దబ్బా మీరు, నువ్వు మా ఆయన తీస్తున్నాడు అందుకే అబ్బా అంటున్నా.
నేను 2-3 వేసిన అంటే 2-3 చూపించాలి వాళ్ళకు, లేదంటే సూష్ణం శ్రీదేవి అంటారు. మిరపకాయలు అండ్ ఏమి చూపిస్తున్నా ఏమి చేస్తున్నా ఆగమాగం చేస్తున్నా అనుకోకండి, ప్రాపర్ రెసిపీ చాలా బాగుంటుంది. సాల్ట్ ఒకసారి తిప్పుకొస్తా చూడండి, ఇట్లా అయింది. ఇప్పుడు సూపర్ వచ్చింది కదా. ఇప్పుడు దీంట్లో ఏం వేయాలంటే ఎగ్స్ లేకుండా ఏం వేయాలంటే నాకు తెలియదు, నేను చేసి చూడలేదు. ఇట్లనే వేస్తే కూడా వస్తుందేమో చూసుకోండి, కానీ ఎగ్స్ వేసుకోవాలన్నమాట. ఒక 4 అట్లా వేస్తా. ఇదన్నమాట 4 ఎగ్స్ వేసిన. మళ్ళీ ఒక్కసారి తిప్పుకొస్తా. ఇదన్నమాట ఎగ్స్ వేసాక దీన్ని ఇప్పుడు పోసేసుకుందాం. ఇప్పుడు దోశ పిండి రెడీ. దోశలు వేయడమే తర్వాయి. చూడండి, కరెక్ట్గా దోశ పిండిలాగా తయారైపోయింది అనమాట. ఈరోజు ఎక్కువ తక్కువ ముచ్చట్లు చెప్పకుండా సీరియస్గా సిన్సియర్గా చేస్తున్నా. మళ్ళా రెసిపీ అడిట్ అయిందనుకో మీరు నాతో చెడు కూడా ఆడుకుంటారు. నాకు భయం, చాలా భయం మీరంటే. మా ఆయన అంటే ఎంత భయమో అంత భయం మీరంటే నాకు. మొన్న వడియాలు చూసారా, బాగున్నాయా? మొన్న ఇప్పుడు చేసినాం కదా 3-4 రోజుల క్రితం. ఆ రోజు దేవుకొని తిని ఈ రోజు చూపిస్తావా అన్నారు. నిజంగానే 26 జనవరి రోజు చేసుకున్నాము. ఆ రోజు అంతా సరదాగా ఉండాలని పిల్లలకు చెప్పిన అనమాట. ఎట్లాగో వడియాలు ఎంచుకొని తినాలి కదా, మన వాళ్ళందరికీ వడియాలు చూపించాలా. సో పనిలో పని మనం మంచిగా లంచ్ చేద్దాం రండి, ఖాళీగా చేతులతోన పొద్దున్నే ఎంజాయ్ చేసుకుంటారు రండి, ఇంటికి వెళ్ళి ఇక్కడ చేసుకుందామని చెప్పిన అనమాట. అట్లా అందరూ వచ్చిండ్రు, ఫుల్ ఎంజాయ్ చేసినాము, చాలా ఎంజాయ్ చేసినాము. మా ఊళ్ళో లిస్టులు ఇంకా చాలా ఉన్నాయి, అది కావాలి ఇది కావాలని ఒక 2-3 లిస్టులు ఉన్నాయి. ఇవన్నీ చేసి పెట్టాలంటే నేను చేసి పెడతా. బట్ ఈలోపు మీకు మంచి దోశ చూపిస్తా. ఓ దోశ మంచిగా రా, తిప్పేక మా వాళ్ళతో నన్ను. ఇదేమి పాలకూర, ఇదేమి ఎగ్స్, ఇదేమి దోశ అనకు. పిల్లలు పాలకూర తినరా, ఇట్లా చేసి పెట్టండి. ఎగ్స్ తిననోళ్ళ సంగతి నన్ను అడగకండి. మీ ముందర దీన్ని ప్రాపర్గా చేయడం అనేది ఒక ఛాలెంజ్. నేనున్నానుకో అది రాలేదనుకో ఇట్లా గీకేసి అట్లా ముద్ద బయటకు పడేసి మళ్ళీ వేసుకో. అయినా ఎవరికైనా కొత్త దోశ రాదు, ఫస్ట్ దోశ రాదు, నాకు తెలుసు అది. ఇదికో కొత్త స్టవ్ కొనుక్కుందాం అబ్బా, వస్తలేదు, లేదంటే దీన్ని రిపేర్ చేసుకుందామా. మొన్న ఒక వీడియో చూసిన, స్టవ్ను ఎలా రిపేర్ చేయవలేను, దీన్ని ఉల్టా తిప్పి అడుగు పిన్ను గుచ్చితే వచ్చేసింది. నేను ట్రై చేస్తా, లేకపోతే ఇక్కడ వేరే స్టవ్ కొనుక్కుందాం. చాలా మంది అంటున్నారు ఓపెన్ కిచెన్ మిస్ అయిపోతున్నాం, నువ్వేంది అన్ని కిచెన్లో కూర్చుంటున్నావు, సరిగా చేస్తలేవని. అమ్మ మీరు రండి, నన్ను సతాయించకండి. వావ్, చూడండి దగ్గరకు రండి. ఎంత కలర్ఫుల్గా ఉంది కదా. అసలు ఇట్లనే పెట్టుకుంటే ఎంత బాగుందో. ఇట్లనే పెట్టుకుందామండి. ఈ లోపు ఏం చేద్దామంటే ఒకసారి ఉల్టా కాలుద్దామా. నేనైతే మామూలు కాలువను, మీరు కాలుస్తామంటే గిగ్గు అన్నారంటే కాలుస్తా. మామూలుగా దోశను కూడా నేను కాలువ. ఈ కాస్ట్ ఐరన్ మర్చిపోయినా. బాగానే ఉంది, కొంచెం మాడింది. ఇంకొక వెరైటీ దోశ చూపిస్తా. ఇదే వెరైటీ అంటే ఇంకొక వెరైటీ, దీంట్లోనే చాలా బాగుంటుంది. పిల్లలు మాట్లాడకుండా తింటారు. మాత్రానికి ఈ దానికి సరిపోయింది. మాడింది ఏం పడేయనబ్బా, నేనే తిని పెడతా. మాడిందని ఎట్లా తెలుస్తుంది, నేను ఇట్లయితాం.
ఆహా, గ్రీన్ 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 ఎంత బాగుందో. ఇంత జర చిన్న చేద్దాం. ఇట్లా అయింది కదా దోశ. ఇప్పుడు దీన్ని ఇంకొక వెరైటీ చేస్తా చూడండి. చీజ్, తుర్మే చీజ్ లేదు, స్లైసెస్ ఉన్నాయి. దీన్ని అట్లనే వేసేద్దాం, సరేనా? చీజ్ దోశ, చీజ్ ఎగ్ పాలకు ఓట్స్ దోశ దీని పేరు. తింటారా మీరు? నేను చీజ్ తినానబ్బా, పిల్లలు తెచ్చుకుంటారు. గ్రేట్ చేసేది ఉంటే సూపర్ ఉండేది మనకు. దీన్ని తిప్పొద్దు, అందుకే కాసేపు ఇట్లా పెడదాం. ఓకే, ఈసారి మంచిగా వచ్చింది. నువ్వు సూపర్ నాన్న. ఇది అయిపోయింది, తీసేద్దాము. డైరెక్ట్గా ప్లేటింగ్ చేస్తా. మొన్న దుకాణం పోయింది కదా, రకరకాలుగా కొనుక్కొచ్చుకున్నాం. సూపర్ ఉన్నాయి అన్నీ. ఇది నేను చేసిన దోశలు, కళ్యాణ్ చేసిన చట్నీ. బాగుంది, ఇది బొమ్మలాట ఆడుకున్నట్టు నాకు. ఇది కందిపొడి, ఇది వెల్లుల్లి కారం, అన్నీ బాగున్నాయి. కందిపొడిల నెయ్యి, బాగుంది బాగుంది, సూపర్ ఉంది కదా. తినుడే, సాఫ్ట్గా ఉన్నాయి చూడండి. అల్టిమేట్ టేస్ట్, సూపర్ ఉంది. ఇంకొక దోశలోంచి ఇంకో బయట చూడండి. పిల్లలు, ఇది మీ కొరకు. అద్భుత, సూపర్ ఉంది టేస్ట్ అండ్ చాలా హెల్దీ. ఓట్స్, పాలకూర, ఎగ్స్, సో మంచి ప్రోటీనే కదా అన్నీ ఉండేది. నాకు తెలిసింది కదేనబ్బా, ఇంకేమన్నా ఉంటే మీరు చెప్పండి. కానీ ఇది అనమాట విషయం. సో దీనికి పేరు పెట్టండి, పాలకూర ఎగ్ ఓట్స్ దోశ. ఇక చీజ్ అంటే మనం సపరేట్ చేసినాం కాబట్టి చీజ్ కలుపుకుంటే ఇంకో దోశ. అదనమాట విషయం. 2 రెసిపీలు చూపించిన, ఒక్క దెబ్బకు 2 పిట్టలు అన్నట్టు 2 రెసిపీలు చూపించిన ఈరోజు. కుమ్మేసి తింటాం. ఇప్పుడు చేసుకొని తినండి, ఫీడ్బ్యాక్ ఇవ్వండి. ఇక ఆల్రెడీ ఎవరైనా చేసుకొని తింటే ఇంకేమైనా బెటర్మెంట్స్ చెప్పండి, మన వాళ్ళందరూ తెలుసుకుంటారు, అందరూ ఎంజాయ్ చేస్తారు ఫుడ్ను. మొన్న బిర్యానీ చేసిన గిన్నె చూసినారు కదా, ప్రైజ్ అడిగిండ్రు కదా, ఎంతమంది గెస్ చేశారబ్బా? 1-2 గెస్ చేశారు. అక్షరాల 9,900 చిల్లర. అయితే యాక్చువల్లీ బయట ఉన్నదేమో కాపరు, లోపల ఉన్న మెటీరియల్ ఏదైతే ఉందో అది టిన్ అంట. సో అందుకు అంత కాస్ట్ పడుతుందంట. అంటే ఒక 100 సంవత్సరాలు అయినా సరే అది అట్లనే ఉంటుందంట విషయం అది, అందుకే అంత కాస్ట్. బాగానే ఉంది. నా గాయత్రి తర్వాత వాళ్ళ పిల్లలకు, చిన్ని తర్వాత వాళ్ళ పిల్లలకు, వాళ్ళ పిల్లలకు మా అమ్మమ్మ ఎప్పుడో ఓ ఛానల్ ఉండనంట, ఆ ఛానల్లో బిర్యానీ చేయడానికే ఇది తెచ్చిందంట. ఎన్నేళ్ళు అయిందో అని వాళ్ళు చెప్పుకుంటారు అనమాట. చెప్పుకోవాలన్న ఆశ, చెప్పుకుంటారో లేదో వాళ్ళకి తెలియాలా, మనం చూడొచ్చినామా. సర్లేండి, మీ పిల్లలు చూస్తారేమో సుతం,
వాళ్ళ పిల్లలను మీ పిల్లలు కదా, నన్ను మీరు చూసినట్టు వాళ్ళ పిల్లలను మీ పిల్లలు, వాళ్ళ పిల్లలు చూసుకుంటారు. అదనమాట విషయం. ఏందో గిన్నె కొనుక్కొచ్చడం ఏందో, తరాల గురించి మాట్లాడేంది, పెద్ద ఆస్తులు ఇచ్చినట్టు. అవే మన ఆస్తులు. ఇదనమాట విషయం. థ్యాంక్ యూ సో మచ్. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి ఫార్వర్డ్ చేయండి. థ్యాంక్ యూ.